తిరుమల శ్రీవారి భక్తుల్లో ఎన్నో విశిష్టతలు కలిగిన వారు ఉన్నారు. శ్రీవారు భక్తుల చేత గుణపం దెబ్బలు తినడమే కాదు, కొందరికి ఎంతో ప్రీతిపాత్రమైన మనవడిగా కూడా మారాడు. స్వామి చేత అలా తాత అని ఎంతో ఆప్యాయంగా పిలిపించుకున్న వీరభక్తుడే తిరుమల నంబి. ఆ విధంగా శ్రీవారితో పాటు పూజలు అందుకుంటున్న తిరుమల నంబికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాల్ని మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. తిరుమల నంబి ఎవరి తిరుమల నంబి? స్వామివారి మహాద్వారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మహాద్వారానికి చాలా చేరువలో ఎడమ వైపుగా మహాప్రదక్షిణ మార్గంలో ఎడమ వైపుగా తిరుమల నంబి దేవాలయం కూడా ఉంది. ఎందుకు తిరుమల నంబికి దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది? ఎవరు ఈ దేవాలయాన్ని నిర్మించారు? సాక్షాత్తు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి చేతనే తాత అని పిలిపించుకున్నటువంటి మహాభక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ తిరుమల నంబి. సుమారు 1000 సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని జీవిత పర్యంతం సేవించుకున్న వారిలో తిరుమల నంబి ఒకరు. వీరికి శ్రీశైల పూర్ణులు అని మరో నామధేయం కూడా ఉంది. ఇక ఈయన విశిష్టాద్వైత ప్రచారకరాచార్యులు అయినటువంటి రామానుజాచార్యులు వీరికి మేనల్లుడు. ఇక ఆ కాలంలో కంచి యందు మరొక నంబి ఉన్నందున తిరుమల యందున్న వీరిని తిరుమలై నంబి అని అంటారు. తిరుమల నంబి ప్రతిరోజు కూడా పాప వినాశనం నుంచి రోజు తీసుకువచ్చిన జలంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అర్చామూర్తికి అభిషేకం నిర్వహించేవారు. వయోవృద్ధుడైన తిరుమల నంబి చాలా దూరం నుంచి, దాదాపు తిరుమల నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పాప వినాశనం నుంచి ప్రతిరోజు కూడా స్వామి వారికి జలం తెస్తుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కలత చెంది ఒకరోజు ఒక బాలుడి రూపంలో, ఒక బోయ బాలుడి రూపంలో తాత అని పిలిచి దాహంగా ఉంది, కుండలో ఉన్న జలం ఇవ్వమని కోరుతాడు. తిరుమల నంబి దానిని మూర్తి యొక్క అభిషేకమునకు తెస్తున్నానని ఇవ్వని కరాఖండిగా చెప్పేస్తాడు. కానీ ఆ బాలుడు తన బాణంతో రాయితో కుండకు చిల్లు పెట్టి నీరు త్రాగేస్తాడు. దానికి నంబి, ఎంత పని చేశావు, స్వామివారి అభిషేకానికి తీసుకువెళ్తున్న జలం అంతా త్రాగేశావు అని బాలునితో అంటాడు. దానికి ఆ బాలుడు, తాత ఇక్కడే గంగ ఉండగా ఎందుకు అంత దూరం వెళతావు అని అప్పటి వరకు లేని ఆకాశ గంగను చూపిస్తాడు. తన బాణంతో ఆకాశానికి విల్లు పెట్టి ఆకాశం నుంచి గంగను తెప్పించి, ఇదే ఆకాశ గంగ, ప్రతిరోజు ఈ రోజు నుంచి కూడా ఈ ఆకాశ గంగ నుంచి తీసుకున్నటువంటి జలంతోనే నాకు అభిషేకం చెయ్యి అని అదృశ్యమైపోతాడు. ఇక ఈ రోజు నేను కడుపు నిండా నీరు త్రాగాను, నా కడుపు చల్లగా ఉంది, ఈ రోజు నాకు అభిషేకం వద్దు అని శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చకులకు ఆవహించి చెప్తాడు. ఇక అప్పటి నుంచి కూడా ఆకాశ గంగ నుంచి తీసుకొచ్చినటువంటి జలంతోనే స్వామివారికి కైంకర్యం అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఆ వృద్ధుడు అయినటువంటి తిరుమలై నంబిగా పేరుగాంచినటువంటి ఆ తిరుమల నంబి తీసుకొచ్చినటువంటి జలంతోనే స్వామివారికి అభిషేకం కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కూడా స్వామివారి తిరుమల నంబి వంశీస్తులు అయినటువంటి వంశస్థుల దగ్గర నుంచే ఇప్పటికీ కూడా స్వామివారికి కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు. సో స్వామివారి వంశస్థులు వారు నిర్మించినటువంటి ఈ తిరుమల నంబి దేవాలయం నుంచి కూడా స్వామివారికి కైంకర్యాలు వారి వంశస్థులే, తిరుమల నంబి వంశస్థులే స్వామివారికి ఇప్పటికీ కూడా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా ప్రతిసారి కూడా స్వామివారు ఎప్పుడు బయటికి వచ్చినా కూడా ఈ తిరుమల నంబి ఆలయం వద్ద ఆగి హారతుల్ని కూడా పుచ్చుకుంటూ ఉంటారు. ఇంత మహద్భాగ్యము, తాత అని పిలిపించుకున్నటువంటి మహద్భాగ్యము కలిగినటువంటి మహాభక్తుడే ఈ తిరుమల నంబి. ఇది తిరుమల నంబి గురించి నాకు తెలిసిన విషయాలు నేను మీతో పంచుకుంటున్నాను. కెమెరామెన్ నరసింహతో ప్రతిభ, ప్రైమ్ 9. శ్రీవారి భక్తుడైన తిరుమల నంబి 33వ తరం ప్రస్తుతం నడుస్తోంది. ఆయన వంశీకుడైన ముకుంద వరద తాతాచార్యులు 45 ఏళ్లుగా తిరుమల నంబి చెంతనే పూజాధికాలు నిర్వహిస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తిరుమల నంబి గుడి వద్దకు స్వామివారు రావడం కూడా సాంప్రదాయంగా వస్తోంది. తిరుమల నంబి చేసిన కైంకర్యాలు ఇప్పటికీ శ్రీవారికి నివేదిస్తున్నారు. ఆ వివరాల్ని మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు.
జరిగే కైంకర్యాల్లో తిరుమల నంబి వంశీయులు కూడా ఉండడం అనేది చాలా ప్రాధాన్యతనైతే సంతరించుకుంటూ ఉంది. ఇక సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వరుడే తాత అని పిలవడం వల్ల తిరుమల నంబి వంశీయులందరికీ కూడా తాతాచారి అనేది వారి పేరు చివరన అనేది ఆడవడం అయితే జరుగుతూ ఉంటుంది. అసలు తిరుమల నంబి గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో విశిష్టమైన విషయాలైతే మనకు తెలియజేయడానికి తిరుమల నంబి వంశీయులు ముకుంద తాతాచారి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు ఈ బ్రహ్మోత్సవాల్లో తిరుమల నంబి విశిష్టతను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు, మీరు తిరుమల నంబి ఏ తరం వంశీయులకు చెందినవారు? తిరుమల నంబికి 33వ తరంలో నేను ఉన్నానమ్మా. నా పేరు ముకుంద వరద తాతాచార్యులు. సాక్షాత్తు తిరుమల నంబి వంశీయులలో నేను 45 సంవత్సరాలుగా ఈ దేవుడి కైంకర్యం చేస్తూ తిరుమల నంబి ఏమేమి కైంకర్యం చేస్తున్నాడో దానిని ఇప్పటికీ 1000 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ మేము ఆ కైంకర్యాలను పూర్తిగా చేస్తున్నాము. ఇంకొకటి, ఈ బ్రహ్మోత్సవాల్లో తిరుమల నంబి గురించి కొన్ని విషయాలు మీకు ఇప్పుడు చెప్పగలుగుతాను. ఆయన కైంకర్యాలు చాలా చాలా ఉన్నాయి. అవి చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది కాబట్టి మీకు ప్రస్తుతానికి ఈ బ్రహ్మోత్సవాలలో తిరుమల నంబి చేసే కైంకర్యాన్ని కొన్నిటిని విశదీకరిస్తాను. పితామహస్యాపి పితామహాయ ప్రాతేత సాదేశ ఫలప్రదాయ శ్రీ భాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైల పూర్ణాయ నమో నమస్తాత్. తిరుమల నంబి భగవత్ రామానుజాచార్యులకి సొంత మేనమామ మరియు రామానుజాచార్యులకి ప్రథమ గురువు శ్రీ తిరుమల నంబి. ఈ తిరుమల నంబి 1053 సంవత్సరాల ముందు కొండపైనే ఉండి దేవుడికి కైంకర్యం చేస్తూ దేవుడి సేవలను తరిస్తున్న మహానుభావుడు. ఇప్పటికీ ఆ వంశీయులు ఆ తిరుమల నంబి కైంకర్యాలని విశదీకరించి ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఏ పరిస్థితుల్లోనూ దానికి ఆటంకము కలగలేదు. ఈ రోజుటికి నిత్యము ఆ తిరుమల నంబి చేసే కైంకర్యాలు జరుగుతూ ఉంది. ఈ బ్రహ్మోత్సవాలలో తిరుమల నంబి వంశీయులు చేసే కైంకర్యాలు కొన్నిటిని మీకు ఇక్కడ విశదీకరిస్తాను. మొదటి కైంకర్యము ఆకాశగంగ తీర్థ కైంకర్యము. సాక్షాత్తు తిరుమల నంబి పూర్వము ఆకాశగంగ నుండి తీర్థం తీసుకుని వచ్చి దేవుడికి అభిషేకానికి మరియు తిరువారాధనకు వినియోగించడం అలవాటు. ఆ పద్ధతి ఈ రోజుటికి ఇంకా అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉన్నది. ఆకాశగంగ నుంచి తీర్థము తీసుకొని ప్రాతకాలము తెల్లవారి ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిదినము ఆకాశగంగ నుంచి తీర్థం తీసుకుని వచ్చి ఏనుగు పైన అధిరోహించి ఆ తీర్థాన్ని మారవీధుల గుండా మేళతాళాలతో ఏనుగు బాజా భజంత్రులతో ప్రదక్షిణ చేసుకొని మహాద్వారం దగ్గర దిగి దేవుడికి అది సమర్పించడం అలవాటు. ఈ ఏనుగు పైన అధిరోహించడం ఒక్క తిరుమల నంబి వంశీయులకు మాత్రమే కొండపైన ఉన్నది, మరి ఎవరికి ఇది లేదు. ఇది రామానుజాచార్యులు తన మేనమామ తిరుమల నంబి కోసం ఏర్పాటు చేసిన మహా కైంకర్యము. ఇది ఇప్పటికీ జరుగుతున్నది. ఈ బ్రహ్మోత్సవాలలో ఈ రోజు వరకు ఈ 6 రోజులు కూడా ఈ తీర్థ కైంకర్యము ప్రతిదినము అవిచ్ఛిన్నంగా జరిగింది. రెండవది ఇంకా ముఖ్యమైనది వేదపారాయణము. ఈ తిరుమల నంబి వంశీయులదే వేదపారాయణ కైంకర్యము. ఇప్పటికీ తిరుమల నంబి వంశీయులే ఆ వేదపారాయణ కైంకర్యం చేస్తున్నారు. ప్రబంధ పారాయణము దేవుడి ముందుకు జరిగితే ఈ వేదపారాయణం దేవుడి వెనక జరుగుతుంది. ఇవి రెండు తిరుమల నంబి గుడి బయటనే ప్రారంభించడం, అంటే తొడక్కం అంటారు దాన్ని. ఆ తొడక్కం అలవాటు చేయటం ఇక్కడే మొదటిది. ఈ రోజుటికి తిరుమల నంబి వంశీయులు వేదపారాయణదారులతో కూర్చొని ఈ వేదపారాయణం ఇక్కడ చేసి 3 మారువీధుల గుండా ప్రదర్శన చేసి వాహన మండపంలో దేవుడికి తిరుమల నంబి వంశీయులకి మొదట సటారీ ఇచ్చి వారికి బహుమానం చేయటం ఇక్కడ చాలా చాలా విశిష్టమైన అలవాటు. ఈ రోజుటికి ఆ పద్ధతి ఇంకా జరుగుతూనే ఉన్నది. ఈ తిరుమల నంబి వంశీయులు ఇప్పటికీ ఈ వేదపారాయణ కైంకర్యాన్ని చేస్తూ వెంకటేశ్వర స్వామి సేవలో తరిస్తున్నారు. ఇంకా ఈయన తిరుమల నంబి చేసిన కైంకర్యాలు చాలా చాలా ఉన్నాయి. తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడిలో ఆయన తిరుమల నంబి సన్నిధి ఉంది. అక్కడ ఈ వంశీయులే ఇంకా అది చేస్తున్నారు. ఈ తిరుమల నంబి గురించి ఇంకా ఒకటి మహా కైంకర్యము మంత్రపుష్ప కైంకర్యం అంటారు. ప్రతిదినము తెల్లవారి తోమాల సేవలో, రాత్రి తోమాల సేవలో ఈ మంత్రపుష్పం చెప్పటం తిరువారాధన క్రమంలో, అంటే తోమాల సేవలో అది ఒక భాగము. అది మంత్రపుష్పం అనేది 4 వేదాల నుంచి తీసుకున్న ఒక పెద్ద ఒక శ్లోకం. అది దానిని
తిరుమల నంబి వంశీయులే చెప్పటం ఈ రోజుటికి అలవాటు. ప్రతిదినము తెల్లవారి రాత్రి తోమాల సేవ నందు ఈ మంత్రపుష్పం కైంకర్యం చేస్తూ ఇప్పటికీ ఆ సేవలోనే తరిస్తున్నారు. ఈ తిరుమల నంబి కైంకర్యం ఇంకా చెప్పాలి అంటే చాలా చాలా ఉన్నాయి. ఇంకొక పరిస్థితిలో మీకు అన్ని విశదీకరించి చెప్పగలుగుతాను. ప్రస్తుతానికి ఈ బ్రహ్మోత్సవాల్లో తిరుమల నంబి వంశీయులు ఇంత కైంకర్యం చేస్తూ ఆ మహాదేవునికి సేవలు అర్పిస్తూ ఆ వంశంలో నుంచి ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉంది. ఓం నమో వెంకటేశాయ, శ్రీశైల పూర్ణాయ నమో నమస్తార్, తిరుమల నంబి అనుగ్రహ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. ఇంకా మొత్తానికి చూసుకుంటే కూడా ఇప్పటికీ కూడా స్వామివారికి జరిగే కైంకర్యాలన్నిట్లో కూడా ఈ తిరుమల నంబి వంశీయులది ప్రధాన పాత్ర అనేది చెప్పొచ్చు. వారి చేతుల మీదుగానే స్వామివారి కైంకర్యం జరుగుతుంది. అదేవిధంగా ఆలయం బయట కూడా వేదపారాయణ కైంకర్యం కూడా ఈ తిరుమల నంబి వంశీయుల చేతుల మీదుగానే జరుగుతుండడం చాలా విశిష్టతను సంతరించుకుంది. కెమెరామెన్ నరసింహతో ప్రతిభ, ప్రైమ్ 9.